హమాస్, ఇజ్రాయెల్ మధ్య ఏడాది కాలంగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఉగ్రవాదుల చెరలో ఇంకా కొందరు ఇజ్రాయెల్ పౌరులు బందీలుగా ఉన్నారు. బందీలను రక్షించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ పోరాటం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ గాజా ఉగ్రవాదులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తాను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే నాటికి బందీలను విడిచిపెట్టాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య 14 నెలల క్రితం ప్రారంభమైన యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోంది. హమాస్ చెరలో ఉన్న బందీలను విడిపించే ఒప్పందాన్ని చేయటంలో బైడెన్ ప్రభుత్వం విఫలమైంది. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజాగా ఈ హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా ట్రంప్ తాను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే జనవరి 20కి ముందు బందీలను విడుదల చేయకుంటే మధ్యప్రాచ్యంలో ఈ దురాఘాతాలకు పాల్పడిన బాధ్యులు నరకయాతన అనుభవించాల్సి ఉంటుందంటూ ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ ద్వారా హమాస్ను పరోక్షంగా హెచ్చరించారు. బందీలను విడుదల చేయకుంటే చరిత్రలో ఇప్పటి వరకు చూడని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, కాబట్టి వెంటనే వారిని విడుదల చేయాలని సూచించారు. అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్పై మెరుపుదాడికి దిగిన హమాస్ చెలరేగిపోయింది. ఇజ్రాయెల్ భూభాగంపై హమాస్ మిలిటెంట్లు జరిపిన దాడిలో 1208 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సందర్భంగా 251 మందిని బందీలుగా పట్టుకున్నారు. వీరిలో చాలా మంది ఇప్పటికే చనిపోయారు. 35 మంది సైనికులు సహా 97 మంది ఇంకా గాజాలోనే బందీలుగా ఉన్నారు. హమాస్ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ జరుపుతున్న పోరులో గాజాలో ఇప్పటి వరకు 44,429 మంది మరణించినట్టు ఐక్యరాజ్యసమితి పేర్కొంది.